శీతాకాలంలో చాలా మందికి పెరిగే స్ట్రోక్ ప్రమాదం. దానికి కారణాలు, దానిని ఎలా నివారించాలో ఒకసారి చూద్దాం. చలి మొదలైన వెంటనే మనకు జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, కీళ్ళ నొప్పులు వస్తాయని తెలుసు. కానీ చాలా మందికి తెలియని ప్రమాదం స్ట్రోక్. డాక్టర్ చెబుతున్నట్లు శీతాకాలంలో హృదయ సంబంధ సమస్యలు, దాంతోపాటు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా చాలా ఎక్కువగా నమోదవుతుంటాయి. అసలు ఎందుకు చలికాలంలో ఈ ప్రమాదం పెరుగుతుంది? ఎవరు ఎక్కువగా ఈ రిస్క్‌లో ఉంటారు? మరి దాన్ని ఎలా నివారించాలి? ఇలాంటి విషయాలు ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. శీతాకాలంలో చాలా మందికి స్ట్రోక్ వస్తుంది. అసలు స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల ఏర్పడే పరిస్థితి. మెదడులోని కణాలు రక్తం ద్వారా ఆక్సిజన్, దాంతో పాటు పోషకాలు పొందుతూ ఉంటాయి కదా! అవి నిలిచిపోయినప్పుడు కణాలు చనిపోతుంటాయి. ఈ స్ట్రోక్ 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్. అంటే రక్తనాళాలు మూసుకుపోవడం ద్వారా ఈ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. 2 హెమరాజిక్ స్ట్రోక్. ఇది రక్తనాళం పేలిపోవడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. చాలా మందికి శీతాకాలంలోనే స్ట్రోక్ ఎందుకు ఎక్కువగా వస్తుంది? వైద్య పరిశోధనల ప్రకారం చలికాలంలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. దాంతో రక్తపోటు పెరుగుతుంది. రక్తం గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి కారణాలు చూసుకుందాం. 1 రక్తం గట్టిపడడం. దీన్నే బ్లడ్ థిక్నింగ్ అంటారు. చలి సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దాంతో రక్తం యొక్క సాంద్రత పెరిగి గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మెదడుకి రక్త ప్రవాహం అడ్డంకిగా కలిగి స్ట్రోక్ వస్తుంది. 2 రక్తపోటు పెరగడం. దీన్నే హై బ్లడ్ ప్రెషర్ అంటుంటారు. శీతాకాలంలో మన రక్తనాళాలు సన్నగా మారడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. హై బీపీ ఉన్నవారికి ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి. 3 తక్కువ శారీరక చలనం. చలి రోజుల్లో చాలా మంది వ్యాయామం చేయడం మానేస్తారు. దీంతో రక్త ప్రసరణ మందగించి కొవ్వు నిల్వలు పెరుగుతాయి. ఇది హార్ట్ కి మరియు బ్రెయిన్ కి చాలా రిస్క్. 4 పొగ తాగడం మరియు మద్యం. శీతాకాలంలో చాలా మంది వేడి కోసం ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. చాలా మందికి శీతాకాలంలో స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే కొన్ని హెచ్చరికలు ఇవే. స్ట్రోక్ ఒక్కసారిగా ఒక మనిషికి వచ్చే సమస్య కాదు. దీనికి ముందు కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. అందులో 1 ముఖం, చెయ్య లేదా కాలికి ఒకవైపున నిస్పృహ అంటే నమ్నెస్ ఎక్కువగా ఉంటుంది. 2 చాలా మందిలో మాటలు స్పష్టంగా రాకపోవడం లేదా మాట తడబడడం కూడా జరుగుతుంది. 3 ఒక్కసారిగా తల తిరగడం లేదా తూలుతూ నడవడం కూడా జరుగుతుంటాయి. 4 దృష్టి మసకబారడం లేదా ఒక్క కన్నుతో మాత్రమే కనిపించడం. అందులో 5 తీవ్రమైన తలనొప్పి. ఇది చాలా సహజమైనది కాదు. హెడేక్ ఇలాంటి వారికి ఈ లక్షణంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి కనీసం కొన్ని నిమిషాలైనా కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. ఆలస్యం అంటే మెదడు కణాల నష్టం. చలికాలంలో చాలా మంది ఎక్కువగా స్ట్రోక్ గురయ్యేవారు ఉంటారు. అలా స్ట్రోక్ వచ్చేవారు ఎవరెవరు ఎక్కువగా ఉంటారో ఒకసారి చూసుకుందాం. 1 హై బీపీ ఉన్నవారు, 2 డయాబెటీస్ రోగులు, 3 కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, 4 మద్యం, పొగాకు ఎక్కువగా తాగుతుండేవారు, 5 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు పైబడిన వారు, 6 కుటుంబంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ చలికాలంలో స్ట్రోక్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రూప్లో ఉన్నవారు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో స్ట్రోక్ నివారించడానికి కొన్ని చిట్కాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి మీరు ఒకసారి ఫాలో అవుతుండడం మంచిది. ఇది నివారించగలిగే వ్యాధే. అందుకే కొన్ని అలవాట్లు మార్చుకుంటే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అందులో మొదటిది, ప్రతిరోజు వ్యాయామం చేయండి. చలి ఉన్నా రోజు కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనివల్ల శీతాకాలంలో వచ్చే స్ట్రోక్ ని చాలా వరకు నివారించవచ్చు. 2 సరైన ఆహారం తీసుకోండి. ఉప్పు తక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. అలాగే పచ్చి కూరగాయలు, పండ్లు, ఓట్స్, నట్స్ ఎక్కువగా తింటుండాలి. అంటే ఇవి ఈ సీజన్ లో ఉండే పండ్లను మాత్రమే మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మాంసము, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఈ సీజన్ లో బాడీకి మూవ్మెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి అవి అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. 3 మద్యం, పొగ తాగే అలవాటు మానేయాలి. చాలా మంది ఈ సీజన్లో చల్లగా ఉంటుందని సిగరెట్స్ లేదా మద్యం తాగుతూ ఉంటారు. కానీ ఇది సీజన్లో వారికి
బాడీలో కన్జ్యూమ్ అవ్వకపోగా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే అలాంటి వారు మద్యం, పొగ తాగే అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. దాని ద్వారా ఈ శీతాకాలంలో వారికొచ్చే స్ట్రోక్స్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. 4. బీపీ, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోండి. ఈ సీజన్‌లో ప్రతి 15 రోజులకు ఒకసారి మీ బాడీని చెక్ చేయించుకోవడం చాలా మంచిది. దానివల్ల ముందుగానే ఏదైనా ప్రమాదం వచ్చినా లేదా స్ట్రోక్స్ వచ్చే సిగ్నల్స్ ఏమైనా మీకు కనిపించినా వెంటనే వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 5. ఉదయం ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ సీజన్‌లో మంచు ఎక్కువగా పడుతుంది. చలి కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా చల్లగా ఉన్నప్పుడు 5-7 గంటల మధ్య బయటికి వెళ్ళడం నివారించండి. ఆ టైంలో మంచు గాని, చలి గాని ఎక్కువగా ఉంటుంది. 6. శరీరాన్ని వేడిగా ఉంచండి. చలికాలంలో జాకెట్స్, గ్లౌస్, హుడీస్, మఫ్లర్లు వాడడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఇవి వాడడం వల్ల స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మీకు హార్ట్ పైన, బ్రెయిన్ పైన ఎక్కువ ప్రభావాన్ని పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఈ శీతాకాలంలో ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని చాలా సహజంగా తగ్గించుకునే, అలాగే హార్ట్‌ని కాపాడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. 1. వెల్లుల్లి, ఉల్లిపాయలు. ఇవి రోజు మీరు ఆహారంలో వాడుకుంటే మీ రక్తం పలచబడకుండా, గడ్డ కట్టకుండా చేస్తాయి. 2. గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి హృదయాన్ని రక్షిస్తుంది. కాబట్టి డైలీ గ్రీన్ టీ సీజన్‌లో తీసుకోవడం చాలా మంచిది. 3. నీరు ఎక్కువగా తాగండి. ఈ సీజన్‌లో నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్త ప్రసరణ సులభం అవుతుంది. అందుకే ఎండాకాలం కాకపోయినా ఈ సీజన్‌లో నీరు కొంచెం ఎక్కువగా తాగడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. 4. తక్కువ ఒత్తిడిలో ఉండండి. మీకు ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెడిటేషన్ లేదా ప్రాణాయామ చేయడం ద్వారా మీ శరీరంలో ఉండే ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ శీతాకాలంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చినప్పుడు చేయాల్సిన అత్యవసర చర్యలు ఇవే. ఈ సీజన్‌లో ఎవరికైనా స్ట్రోక్ వచ్చిన వెంటనే గుర్తించి స్పందించడం అత్యంత ముఖ్యం. ఇలాంటి వారికి వెంటనే స్పందించి ఈ ఫాస్ట్ రూల్స్ వారిలో ఉన్నాయేమో ఒకసారి చూడాలి. ఎఫ్. ఫేస్. ఈ స్ట్రోక్ వచ్చే వాళ్ళకి ముఖం వంగిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఏ. ఆర్మ్స్. చేతులు ఎత్తగలుగుతున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎస్. స్పీచ్. మాటలు స్పష్టంగా ఉన్నాయా లేదా, తడబడుతున్నారా లేదా చెక్ చేసుకోవాలి. టీ. టైం. ఈ లక్షణాలు ఏవైనా స్ట్రోక్ వచ్చే వాళ్ళకి కనిపిస్తే మీరు వెంటనే 108కి లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. లేదా వేరే హాస్పిటల్ యొక్క అంబులెన్స్ కన్నా ఫోన్ చేసి వెంటనే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. గోల్డెన్ అవర్. ఇలాంటి స్ట్రోక్స్ వచ్చే వాళ్ళకి ఎక్కడైనా మొదటి 60 నిమిషాల్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళకి మాక్సిమం ప్రమాదం కలగకుండా చూసుకోవచ్చు. ఈ మొదటి 60 నిమిషాల్లో జరిగే ట్రీట్మెంటే ప్రాణరక్షణలో చాలా కీలకం. చివరిగా ఒక మాట. శీతాకాలంలో చాలా మందికి చలి ఆనందం మాత్రమే కాదు, ఆరోగ్య జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. స్ట్రోక్ ప్రమాదం వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అందుకే ఈ చలికాలంలో సమతుల ఆహారం, వ్యాయామం, దాంతోపాటు ఒత్తిడి నియంత్రణ పాటిస్తే మన హృదయం, మెదడు రెండు కూడా చాలా సురక్షితంగా ఉంటాయి. ఆరోగ్యమే నిజమైన ఆస్తి. చలిలో కప్పుకోండి, కానీ జాగ్రత్తలతో జీవించండి.